సీరియస్ గమ్ముడు అన్న హాయ్ అన్న. హలో హాయ్ హాయ్ అన్న, అల్లు అర్జున్ నమస్తే. అరెస్ట్ చేశారు కదా, అవును మళ్ళీ వదిలేశారు. అవును అవును అంటే జబ్బున్న వాళ్ళని ఎమ్మటే వదిలేయడం ఎలా చూస్తున్నారు? తప్పు అన్న అది తప్పు. ముందు ఆలోచన మార్చుకోవాలి. డబ్బు ఒరే బక్కడా ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. అది చాలా తప్పు. అది అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు నిజమే. అతను బెయిల్ మీద మళ్ళీ బయటకు వచ్చాడు కదా. అంటే బెయిల్ దేనికి ఇస్తారు? తప్పు లేకపోతేనే బెయిల్ ఇస్తారు ఎవరికైనా. కాబట్టి అల్లు అర్జున్ గారి మీద కేసు అయింది. అదేదో అది కూడా ఆయనకి తెలియకుండా అయింది. దానికి అతను ఏం చేశాడు? ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు, ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేశాడు. కాబట్టి అతనికి బెయిల్ ఇచ్చి మళ్ళీ ఇచ్చిన బెయిల్ని మళ్ళీ రద్దు చేసి మళ్ళీ కేసు పడే ఛాన్సెస్ ఉన్నాయని చాలా మంది కూడా అన్నారు. ఇది చాలా తప్పిది. ఎందుకంటే ఒక బెయిల్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ అతను తీసుకొచ్చి జైల్లో పెడతాను కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే అతను ఆ కుటుంబాన్ని కూడా అతను ఆదుకున్నాడు, సహాయం చేశాడు. తను వంతు ఆయన సహాయం చేశాడు. ఎందుకంటే ఫ్యామిలీ పాపం ఇబ్బంది పడిందని చేశాడు ఆర్థికంగా. కాబట్టి ఇంక ముందు ముందు కూడా ఆ ఫ్యామిలీని ఆదుకుంటానని, ఆ ఫ్యామిలీకి ముందు ముందు కూడా సహాయం చేస్తానని కూడా చెప్పాడు. కాబట్టి మళ్ళీ అతనికి బెయిల్ రద్దు చేయడం అయితే కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే అతను ఒక పెద్ద ఇప్పుడిప్పుడే అతను ఒక పెద్ద హీరో అవుతున్నాడు. ఆయన ఇప్పుడు ఇదివరకు ఏంటంటే అల్లు అర్జున్ అంటే తెలుగు మాత్రమే. కానీ ఈ మధ్య ఈ పుష్ప సినిమాలతో ఏమైంది? హిందీలో, తమిళ్లో, కన్నడలో, మలయాళం అన్నింటిలో మంచి క్రేజ్ వస్తుంది. పైగా పక్క దేశాల్లో కూడా పోతుంది. అమెరికా, చైనా, జపాన్ అన్నిట్లో ప్రతి దేశంలోనూ అతనికి ఇప్పుడు అభిమానులు రావడం. ఆ సినిమా ఎంత పోయినా మాత్రం ఆయన వల్లే కదా జరిగింది. అది కరెక్ట్. అందుకనే ఆయన దాన్ని స్పందించాడు. ఆయన వెళ్ళాడు కదా, ఆ ఫ్యామిలీతో వెళ్ళాడు, ఆ ఫ్యామిలీతో మాట్లాడు, ఆ ఫ్యామిలీతో మాట్లాడు కాదు, ఆ ఫ్యామిలీకి ఎన్నో సహాయం చేశాడు ఆయన. కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు. కాబట్టి అతని మీద ఇలాంటి కేసులు లేకుండా ఉండే బెస్ట్. ఎందుకంటే అతని వల్ల జరిగిన పొరపాటు జరగడం వల్లే ఆయన వెళ్ళి సహాయం చేశాడు. కాబట్టి ఇంకా ఆయన్ని మళ్ళీ మళ్ళీ జైల్లో పెట్టడం అయితే కరెక్ట్ అయితే కాదు ఇది. దయచేసి ఆయనకి మళ్ళీ బెయిల్ ఇవ్వండి. ఆయన ముందు ముందు ఇలాంటి సమస్యలు, ఇలాంటి పొరపాట్లు జరగనీయకుండా చూస్తారు. ఆయన చెప్పాడు క్లారిటీగా, ఇంకా ముందు ముందు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం చెప్పాడు క్లారిటీగా. అయితే పోలీసులు సంధ్యా థియేటర్ ని మూసేసేటట్టు చేస్తున్నారు. లేదు అంటే బెనిఫిట్ షోలు వేయమని చెప్పారు. అవకాశ నోటీసులు పంపారు. అది కూడా తప్పేది. ఎందుకంటే చిన్న థియేటర్, ఇప్పుడు సంధ్య థియేటర్ పెద్దే, కానీ ప్లేస్ లేదు అక్కడ. ఆ పక్కనే ఉన్న అది ఉంది కదా, అదేమో థియేటర్ ఏందది, సుదర్శన్. ఆ థియేటర్, ఆ పక్కనే ఉన్న థియేటర్లు అన్నిట్లో, ఆ పక్కనే ఉన్న అన్ని థియేటర్లో ప్లేస్లు ఉన్నాయి. సంధ్యా థియేటర్లో ప్లేస్ లేదు. దానివల్ల ఏదో పొరపాటునేదో అయింది. అది ఇంకా నుంచి ముందు ముందు ఈ పొరపాటు జరగని కూడా చూస్తామని చెప్పారు అందరూ. ఎవరు? అల్లు అర్జున్ చెప్పాడు, పైగా సంధ్యా థియేటర్ వాళ్ళు కూడా చెప్పారు అంత క్లారిటీగా. కాబట్టి ప్రభుత్వం మరొకసారి ఆలోచించి కాస్త థియేటర్ వాళ్ళు కూడా బతకాలి. కాబట్టి ఇంకా అతనికి అభిమానులు ఉన్నారు ఇంక ఎంతో మంది. పైగా సంధ్యా థియేటర్లో సినిమా టికెట్ చాలా తక్కువ. అంటే నాలాంటి పేదవాళ్ళకి అంటే ఒక 20 రూపాయలకి 30 రూపాయలు కూడా సినిమా టికెట్ చిక్కుతుంది అక్కడ. అంటే మాలాంటి వాళ్ళు వెళ్ళి సినిమా చూడడానికి. ఇంకా బయట సినిమా హాల్లో అయితే చూడలేం. 100 రూపాయలు, 200, 300 ఉంటుంది. సంధ్యా థియేటర్లో చాలా తక్కువ. కాబట్టి అలాంటి థియేటర్ దయచేసి మూత పడనేయకుండా చూసుకోవాలని బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి ప్రజలు కూడా దీన్ని సహకరించి దయచేసి ఆ థియేటర్ని మూసివేయకండి అని చెప్పి, అలాగే అల్లు అర్జున్ గారిది కూడా ఏం తప్పు లేదని ఫ్యాన్స్ అందరూ, అభిమానులందరూ, ప్రజలందరూ, తెలుగు ప్రజలందరూ దీంట్లో గర్వపడాల్సిన విషయం ఇది. ప్రతి తెలుగు ప్రజలు గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే ఈ సినిమా పుష్ప 2 సినిమా చూడండి. అంటే రేవంత్ రెడ్డి పక్క భాషలో ఉన్న హీరోలు కూడా చెప్తున్నారు ఏందయ్యా ఈ సినిమా ఇంత బాగా. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఆయన మన ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం చేసిండా, అది కరెక్ట్. కానీ ఏముందిలే, ఇప్పుడు ఆయన ఎన్ని చేయకపోయినా ఏదో ఆయన పైన చేసుకుంటారు కదా. ఇప్పుడు నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా అనే సినిమాలో అతను మిలిటరీ ఓడుగా వేషం వేసాడా లేదా? ఆ వేషం వేయడం వల్ల కొంతమంది అభిమానులు మార్పు వస్తుంది అనమాట. అరే మనం కూడా మిలిటరీలో జాయిన్ అవ్వాలి, మనం కూడా దేశం కోసం బతకాలని. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి ఇప్పుడు అది ఏం చేయాలంటే అలాంటి సినిమాలని కథలుగా తీసుకోవాలి, కథలుగా అనుకోవాలి. అదే సినిమా. నేను చెప్పేది అదే. వస్తున్నా. సినిమా ఏంటంటే ఇక్కడ సినిమాలో రియాలిటీ యాడ్ అవుద్ది, కానీ రియాలిటీలో సినిమా యాడ్ అవుతుంది. మొదటి నుంచి చెప్పినా అంటే మన రియల్ లైఫ్ లో సినిమా యాడ్ కాదు. ఎక్కడ అల్లు అర్జున్ గారు జస్ట్ ఒక 6 గంటలు జైలుకి పోయి వచ్చినందుకే పెద్ద పెద్ద హీరోలు అందరూ పరామర్శించడానికి వచ్చారు. అవును. దానికి ఏం చెప్తారన్న మీరు? అంటే ఏందంటే పరామర్శ ఇస్తారన్నమాట. అంటే మనోళ్ళని ఇప్పుడు నేను జైలుకి పోయినా సరే మీరందరూ వస్తారా రారా? వస్తారు కదా. నువ్వు పోయినా సరే నేను వస్తా, నేను పోయినా సరే మీరంతా వస్తారు. దేనికి? అభిమానంతో. అరే మన తమ్ముడు పాప జైలుకి పోయాడని. కాబట్టి ఏంటంటే
స్టడీ బిట్. ఇప్పటికి కూడా ఆ పిల్లగాడు వెంటిలేటర్ మీద ఉంటేనే బతుకుతాడు, లేకపోతే లేదనేసి ఒక 2 days ఆయన ఇప్పుడు అతను అతను సహాయం చేస్తున్నాడు అంటే హాస్పిటల్ కైనా ఖర్చు మొత్తం అతనే భరిస్తున్నాడు. ఎవరు? అల్లు అర్జునే. లేదు దగ్గర ఉన్న చూస్తున్నాడు. సిపి ఆనంద్ గారు చెప్పారు గవర్నమెంట్ భరిస్తుందని చెప్పారు. అల్లు అర్జున్ గారు మేము భరిస్తున్నాం అన్నారు. సరే అల్లు అర్జున్ గారు మళ్ళీ వెళ్ళారు. ఆయన మేనేజర్ తో పాటు అతను కూడా వెళ్ళాడు. అతను కూడా వెళ్ళి ఆర్థికంగా ఒక 25 లక్షల సహాయం కూడా చేశాడు. అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వీళ్ళందరూ వచ్చే బదులు డైరెక్ట్ గా పిల్లోడి దగ్గరికి పోయి ఆర్థికంగా పోయాడు కదా. పోయాడు. పోలేదన్న. అల్లు అర్జున్ పోయాడు కదా. పోలేదన్నా. అతను మేనేజర్ కావాలి పోయాడు. అవును కదా, మేనేజర్ పోయాడు. అల్లు అర్జున్ పోలేదు, అంటే అల్లు అర్జున్ పోలేదన్నా. పోతాడు. ఎందుకంటే అది ఘటన జరిగింది కదా. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బంధువులు, ఫ్యామిలీలు, జనాలు, ప్రజలు అందరూ కాస్త కోపంతో అదే పాపం. ఇంకా అతని మీద ఏదంటే అది మాట్లాడి మనుషులంతా ఒకటే. నేను కాదంటే సినిమా హీరో లేదు అలాంటివి ఏం లేదు. మన దేశంలో పైగా ముఖ్యంగా మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క పేదవాడిని ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరగాలని అతను నిరంతరం కృషి చేస్తున్నాడు. నేను రేవంత్ రెడ్డికి పెద్ద ఫ్యాన్. నేను ముఖ్యమంత్రి గారికి పెద్ద ఫ్యాన్. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని ఆయన వచ్చిన తర్వాత ప్రతి పేదవాళ్ళకి అంటే మహిళలకు ముఖ్యంగా 24 గంటలు ఉచిత బస్సు, ఉచిత కరెంటు, ఉచిత మెట్రో కూడా చెప్పలేము ఇంకా. కాబట్టి బస్సులు ఉచితమైనవి, లేని వాళ్ళకి ఉపయోగపడుతున్నాడు. కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి ముందు రావాలని, ఇంకా ఆయనే ఇంకా మళ్ళీ ఈసారి కూడా ముఖ్యమంత్రి అవ్వాలని నాకు చాలా. పోలీసులు ఏమో బెయిల్ ని రద్దు చేయాలని చెప్పేసి కోర్టులో వాదిస్తున్నారు. అవును. ఒకవేళ బెయిల్ రద్దు చేసి మళ్ళీ అరెస్ట్ చేసే యోచన ఏమైనా ఉందా? అదే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏంటి ఇక్కడ పాయింట్లు ముఖ్యంగా బెయిల్ అనేది ఇస్తారు, కానీ బెయిల్ మళ్ళీ రద్దు చేస్తాం అనేది కరెక్ట్ కాదు. ఇది అవును కదా. ఏదో వచ్చాడు బయటికి, కేసులు అవుతూ ఉంటాయి. అదే 4 వారాలు బెయిల్, ఇంకా 4 వారాలు కాలేదు కదా. ఇంకా బెయిల్ వచ్చి కరెక్ట్ గా 1 వారం కూడా కాలే. ఇంకా గౌతమ్ దీని అవసరం పట్టుకో. కాబట్టి బెయిల్ వచ్చి ఇంకా 1 వారం కూడా కాలే. పట్టుకో. కాబట్టి అతను ముందు ఇలాంటి పొరపాట్లు ఇంకా జరగకుండా చూస్తానని చెప్పాడు క్లారిటీగా. అతను దయచేసి ఇలాంటి హీరోల్ని బతకనివ్వండి, ఎదగనివ్వండి. తెలుగు చిత్ర పరిశ్రమ ఏమైపోద్దు అని భయం వేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. తెలుగు వాడిగా నాకున్న బాధ్యత. నేను తెలుగు సినిమా హీరోలకి నేను ఒక పెద్ద అభిమాని. వాళ్ళు పడే కష్టానికి నేను రెస్పెక్ట్ ఇస్తాను. ముఖ్యంగా చిరంజీవి గారు కానీ చాలా మంది, చిరంజీవి గారు కానీ, రానా గారు కానీ, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, వీళ్ళందరికీ నేను పెద్ద ఫ్యాన్. ఎందుకంటే వాళ్ళ సినిమాలు చూస్తే పెరిగా. ముఖ్యంగా చిరంజీవి గారి సినిమాలు చూస్తే పెరిగా నేను. కాబట్టి నేను సినిమా థియేటర్లో నేను పుట్టినోడిని. కాబట్టి సినిమా వాళ్ళకి నేను పెద్దవాడిని. కాబట్టి సినిమా పరిశ్రమ ఏమైపోద్ది? చచ్చిపోరా, నువ్వు కూడా చచ్చిపో, థియేటర్ చచ్చిపో, నువ్వు కూడా చచ్చిపో.